ఇప్పటికే వాస్తవానికి ఎప్పుడైతే గవర్నర్ తమిళసై దాసో శ్రావణ్ కావచ్చు, సత్యనారాయణ పేర్లు యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేసిందో అప్పుడే వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. కానీ ఆ కేసు మాత్రం పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలోనే అదే స్థానంలో వేరే వారికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కూడా వారిని ఎలా కొనసాగిస్తారు, మమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో మాకు మేము తృప్తి పడేలా మాకు వివరణ ఇవ్వాలనేసి కూడా ఈ శ్రావణ్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు హైకోర్టు తలుపులు తట్టిన సందర్భంలో కూడా హైకోర్టు దీన్ని కలగజేసుకుంది. రేపు ఏదైతే మధ్యాహ్నం 3:30కు ప్రమాణ స్వీకారం ఉందో దాన్ని ఆపివేయాలని మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా దీన్ని హోల్డ్లో పెట్టాలని, 8వ తేదీన దీన్ని ఏం చేయాలని దానిపైన మరోసారి హైకోర్టు కూడా తెలిపే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా కోదండరాం కావచ్చు, ఇటు అమీర్ అలీ ఖాన్ కావచ్చు వీరిద్దరు కూడా శాసన మండలి సభ్యులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయకూడదు అనేసి మాత్రం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పుకోవాలి. సంజన.